హాయ్ ఫ్రెండ్స్, నేను వెంకట్. మీరు చూస్తున్నది బీవీ కోచింగ్ సెంటర్ ఆర్మీ ఎగ్జామ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్మీ ఎగ్జామ్ జనరల్ డ్యూటీ ప్రీవియస్ ఇచ్చినటువంటి పేపర్లోని జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ సైన్స్ బిట్ల గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్. First question. Who among the following British Governor General shifted India's capital from Kolkata to Delhi in 1911? 1911లో ఇండియా యొక్క రాజధాని కోల్కతా నుంచి ఢిల్లీకి మార్చిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? వారెన్ హస్టింగ్, లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్, లార్డ్ హర్డింగ్, లార్డ్ కన్నింగ్. లార్డ్ హర్డింగ్, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. బుల్ ఫైటింగ్ ఈజ్ ద నేషనల్ స్పోర్ట్ ఆఫ్. బుల్ ఫైటింగ్ అనేది ఏ దేశ క్రీడ? జపాన్, కెనడా, స్పెయిన్, యుఎస్ఏ. బుల్ ఫైటింగ్ అనేది స్పెయిన్ యొక్క జాతీయ క్రీడ. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్. ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ ప్రైస్ రైజ్ ద సప్లై ఆఫ్ మనీ. ద్రవ్యోల్బణ కాలంలో ధరలు పెరిగితే మనీ సరఫరా ఎలా ఉంటుంది? డిక్రీజ్, ఇంక్రీజ్, రిమైన్ ద సేమ్, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ప్రపోర్షనేట్లీ. ఇంక్రీజ్, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ రూల్ మే బి ఇంపోజ్డ్ ఆన్ ఏ స్టేట్? ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించాలి అంటే భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం జరుగుతుంది? ఆర్టికల్ 350, ఆర్టికల్ 352, ఆర్టికల్ 356, ఆర్టికల్ 370. ఆర్టికల్ 356 కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఆర్టికల్ 356. ఫిఫ్త్ క్వశ్చన్. వేర్ ఈజ్ డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ సిచ్యుయేటెడ్? డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ అనేది ఏ ప్రాంతంలో ఉంది? చిత్తరంజన్, పెరంబూర్, వారణాసి, ఝాన్సీ. డీజిల్ లోకోమోటివ్స్ అనేది వారణాసిలో ఉంది. దీనిని 1961లో ఇండియన్ రైల్వే స్థాపించింది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్. డాక్టర్ హరగోబింద్ ఖురానా వాజ్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఫర్ రీసెర్చ్ ఆన్. హరగోబింద్ ఖురానా గారికి నోబెల్ ప్రైజు దేని పరిశోధనలో వచ్చింది? జెనెటిక్ కోడ్, ఆంబ్రో, హార్మోన్స్, ఏజింగ్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్? ఈ క్రింది వాటిలో పరోక్ష పన్ను ఏది? ఇన్కమ్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్. క్వశ్చన్ నెంబర్ 8. విచ్ ఈజ్ ద లార్జెస్ట్ మ్యాన్మేడ్ లేక్ ఇన్ ఇండియా? భారతదేశంలో అతిపెద్ద మ్యాన్మేడ్ లేక్ ఏంటి? ఉలార్, చిలక, ఉదయ్ సాగర్, గోవింద్ సాగర్. భారతదేశంలో అతిపెద్ద మ్యాన్మేడ్ లేక్ గోవింద్ సాగర్. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ లేయర్ క్లోజెస్ట్ టు ఎర్త్? భూమికి దగ్గరగా ఉన్నటువంటి వాతావరణ పొర ఏంటి? ఫోటోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, ట్రోపోస్ఫియర్, అట్మాస్ఫియర్. భూమికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వాతావరణం ట్రోపోస్ఫియర్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఆఫ్ మెర్క్యూరీ? మెర్క్యూరీ బుధుడికి ఉన్నటువంటి శాటిలైట్లు ఎన్ని? 2, 1, 0, 3. మెర్క్యూరీకి ఎలాంటి శాటిలైట్లు లేవు. ఆప్షన్ సి 0. క్వశ్చన్ నెంబర్ 11. వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ రీజన్ ఆఫ్ ఎంపైరర్ అశోక? 42-176 AD, 273-236 BC, 322-350 AD, 715-742 AD. అశోకుని కాలం 273-236 BC. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12. ఇన్ విచ్ ఇయర్ UNO was founded?
యుఎన్ఓని ఏ సంవత్సరంలో స్థాపించారు? 1945, 1940, 1948, 1950. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ని 24th October 1945లో స్థాపించారు. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13. బిషప్ డెస్మాండ్ టుటు కెన్ బి మ్యాచ్డ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్? బిషప్ డెస్మాండ్ టుటు అనేవారు ఈ క్రింది వాటిలో దేనికి సరిపోతారు? లిటరేచర్, సైంటిస్ట్, నోబెల్ ప్రైజ్, ఫిలిమ్స్. బిషప్ డెస్మాండ్ టుటు నోబెల్ ప్రైజ్ విన్నర్ ఇన్ 1986. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14. విచ్ ఈజ్ నౌన్ యాజ్ ది కంట్రీ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్? కంట్రీ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ అని దేనిని అంటారు? థాయిలాండ్, జపాన్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా. కంట్రీ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ అని థాయిలాండ్ని అంటారు. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15. ద నేమ్ దక్షిణ గంగోత్రి ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? దక్షిణ గంగోత్రి అనే పేరు ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది? రామేశ్వరం, కన్యాకుమారి, అంటార్కిటికా, ఆర్కిటికా. దక్షిణ గంగోత్రి అనేది అంటార్కిటికాలోని ఇండియా యొక్క సైంటిఫిక్ బేస్ స్టేషన్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16. డ్యూరింగ్ వాషింగ్ ఆఫ్ క్లాత్స్ వి యూజ్ ఇండిగో డ్యూ టు ఇట్స్. బట్టలు వాష్ చేసేటప్పుడు ఇండిగోని ఉపయోగిస్తారు. ఎందుకు? బెటర్ క్లీనింగ్ యాక్షన్, ప్రాపర్ పిగ్మెంటల్ కంపోజిషన్, హై బ్రైట్నెస్ ఇన్ నేచర్, వెరీ లో కాస్ట్. బట్టలు ఉతికినప్పుడు ఇండిగో కలర్ని వాడడానికి కారణం హై బ్రైట్నెస్ ఇన్ నేచర్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ మస్ట్ ఫర్ ఏ ఫుడ్ చైన్ టు బిగిన్? ఆహారపు గొలుసు అనేది ఈ క్రింది వాటిలో దేనితో మొదలవుతుంది? బ్యాక్టీరియా, ఫంగి, గ్రీన్ ప్లాంట్స్, యానిమల్స్. ఆహారపు గొలుసు అనేది గ్రీన్ ప్లాంట్స్తో మొదలవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ హోల్ నెంబర్? ఈ క్రింది వాటిలో దేనిని హోల్ నెంబర్ అంటారు? అటామిక్ మాస్, అటామిక్ నెంబర్, అటామిక్ వాల్యూమ్, అటామిక్ రేడియేషన్. ఆప్షన్ బి అటామిక్ నెంబర్. క్వశ్చన్ నెంబర్ 19. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ ఎండోక్రిన్ గ్లాండ్? ఈ క్రింది వాటిలో ఎండోక్రిన్ గ్లాండ్ కానిది ఏది? పిట్యూటరీ, థైరాయిడ్, అడ్రినల్, ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ స్టోర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ? ఈ క్రింది వాటిలో దేనిని స్టోర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ అని పిలుస్తారు? మైటోకాండ్రియా, న్యూక్లియస్, ఎండోప్లాజం, రైబోజోమ్స్. మైటోకాండ్రియా. ఆప్షన్ ఏ మైటోకాండ్రియా అని పవర్ హౌస్ అని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 20. ఇన్ వాట్ ఫామ్ డస్ లివర్ స్టోర్ ఫుడ్? లివర్ ఆహారాన్ని ఏ రూపంలో స్టోర్ చేసుకుంటుంది? గ్లూకోజ్, గ్లైకోజన్, ఆల్బుమిన్, ఏటీపీ. లివర్ ఎక్సెస్గా ఉన్నటువంటి గ్లూకోజ్ని గ్లైకోజన్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 22. ట్రాకోమా డిసీజ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ పార్ట్ ఆఫ్ ది బాడీ? ట్రాకోమా డిసీజ్ అనేది మన శరీరంలో ఏ భాగానికి సంబంధించింది? ఇయర్స్, ఐస్, లంగ్స్, స్కిన్. ట్రాకోమా అనే జబ్బు బ్యాక్టీరియా వలన వచ్చేటువంటిది. ఇది ఐస్కి వచ్చేటువంటి జబ్బు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23. హూ డిస్కవర్డ్ న్యూట్రాన్స్? న్యూట్రాన్స్ని కనుగొన్నది ఎవరు? చాడ్విక్, సోమర్ఫీల్డ్, రూదర్ఫోర్డ్, బోచ్. న్యూట్రాన్ని 1932లో జేమ్స్ చాడ్విక్ కనుగొన్నాడు. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 24. వాట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్? వాట్ అనేది దేనికి యూనిట్లు? కరెంట్, పొటెన్షియల్ డిఫరెన్స్, పవర్, ఓమ్స్. వాట్ అనేది పవర్కి యూనిట్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 25. వెన్ ద స్ప్రింగ్ ఆఫ్ ఎ వాచ్ ఈజ్ wound, ఇట్ విల్ పొసెస్ విచ్ టైప్ ఆఫ్ ఎనర్జీ? వాచ్లోని స్ప్రింగ్ కట్ అయినప్పుడు అది ఏ ఎనర్జీని కలిగి ఉంటుంది? కెమికల్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, కెనెటిక్ ఎనర్జీ. ఆప్షన్ సి పొటెన్షియల్ ఎనర్జీని కలిగి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 26. విచ్ టైప్ ఆఫ్ మ్యాగ్నెట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ బెల్? ఎలక్ట్రిక్ బెల్లో ఏ రకమైన మ్యాగ్నెట్ని ఉపయోగిస్తారు?
హార్షూ మ్యాగ్నెట్, బార్ మ్యాగ్నెట్, ఎలక్ట్రికల్ మ్యాగ్నెట్, టెంపరరీ మ్యాగ్నెట్. ఎలక్ట్రిక్ బెల్స్లో ఎలక్ట్రికల్ మ్యాగ్నెట్ని ఉపయోగిస్తారు. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 27. వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ యాన్ ఎలక్ట్రాన్? ఎలక్ట్రాన్ యొక్క మాస్ వాల్యూ ఎంత? 1/1850 grams, 0.1 gram, 9.1 into 10 to the power of -28 grams, 1/1450 grams. Option C 9.1 into 10 to the power of -28 grams. Question number 28. What is the formula of kinetic energy? Kinetic energy యొక్క ఫార్ములా ఏంటి? mgh half mv square twice half mv square mv/2. kinetic energy యొక్క ఫార్ములా half mv square. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 29. ద చేంజ్ ఆఫ్ పొజిషన్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్. ఏదైనా ఒక డైరెక్షన్లో పొజిషన్ని మార్చుకోవడాన్ని ఏమంటారు? వెలాసిటీ, యాక్సలరేషన్, డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్. ఏ చేంజ్ ఆఫ్ పొజిషన్ ఏ పర్టికులర్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 30. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ అక్కరెన్స్ ఆఫ్ మిరేజ్? మిరేజ్ ఎండమావులు అనేవి ఎందుకు ఏర్పడతాయి? డిస్పర్షన్ ఆఫ్ లైట్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, స్కాటరింగ్ ఆఫ్ లైట్. మిరేజ్ ఏర్పడడానికి కారణం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ ద వీడియో. జై హింద్.